17 నుంచి ఉన్నత విద్యా సంస్థలు బంద్. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయం 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించిన ప్రభుత్వం. కాలేజీల నిర్వహణ భారంగా మారింది సమాఖ్య. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యాశాఖ కార్యదర్శికి నోటీసు అందజేత. సీఎంతో మాట్లాడతానన్న యోగిత రాణా నేడు చర్చలకు రావాలన్న వేపు నరేందర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంత దారుణం అంటే ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కు ఎన్నిసార్లు వైఫై మీడియా ద్వారా చెప్పినా గానీ, ఇక్కడ ఉద్యోగ సంఘ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసినా గానీ సిగ్గు రావట్లేదండి ఈ ప్రభుత్వానికి. దున్నపోతు మీద వర్షం పడేట్టు వ్యవహరిస్తా ఉంది. ఫీజు బకాయిలు ఇప్పటికే 8,000 కోట్లు ఉన్నాయి. విద్యార్థులు ఎట్లా చదువుకోవాలా? ఆ విద్యా సంస్థ మేము కాలేజీ బంద్ చేస్తాం, మేము నడపలేము అని చెప్పి చేతులు ఎత్తేసారు. వాళ్ళు పోయి వాళ్ళు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. మేము 15 తారీఖు నుంచి కాలేజీ బంద్ చేస్తాం, మేము చదువు చెప్పాం, మాతో అయితే లేదు, ఇన్ని బకాయిలు ఉన్నాయి ఎట్లా అని చెప్పి. మాకు తెలిసి 8,000 కోట్లు అంటున్నారు, దాదాపు 10,000 కోట్లు ఉన్నాయి బకాయిలు ఇప్పుడు కూడా చెల్లించనివి. ఎవరైతే చదువుకున్న విద్యార్థులు వాళ్ళు చదువైపోయిన సర్టిఫికేట్ తీసుకోవాలంటే రియంబర్స్మెంట్ రాలే అని చెప్పి మీరు ఫీజు కట్టి సర్టిఫికేట్ తీసుకోపోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫీజు బకాయిలు చెల్లించాలి కదా, మరి దీనికి ఎవరు ఈ శాఖ ఎవరి దగ్గర ఉందా అంటే మళ్ళా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది విద్యాశాఖ. ఇంకా మీరు ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఎట్లా ముందు తీసుకుపోవాలి? ఆ ఫీజు బకాయిలు చెల్లించండి. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు.